శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సైత భరద్వాజ మహారాజ్ కీ జై. ఈ సకల చరాచర జగత్తులోని ప్రతిదీ భగవంతుని స్వరూపమే. మన స్వప్న జగత్తులోని ప్రతి వస్తువు, ప్రతిదీ మన మనస్సుతోనే చేయబడినట్లు ఈ సృష్టిలోని ప్రతిదీ భగవంతుని సంకల్పంలోని భాగమే. ఆయన చైతన్య శక్తి స్వరూపమే. తాననేకమవ్వాలనే ఆయన సంకల్పమే ఈ సకల చరాచర జగత్తుగా వ్యక్తమయ్యింది. ఆయనలోంచి ఉద్భవించిన ఈ సృష్టిలోని ప్రతి దాని యొక్క లక్ష్యము, ప్రయాణము ఒక్కటే. అదే ఆయన యందు తిరిగి లయం చెందటం. ఆ ప్రయాణంలోని భాగాలే ఈ జన్మలు, కర్మలును. అయితే ఈ సృష్టిలోని ఇతర జీవరాశుల కంటే మానవునికి తెలివితేటలు ఎక్కువ. ప్రతి విషయాన్ని గురించి ఆలోచించగలగడము, తన భావాలను వ్యక్తపరచగలగడము, గతాన్ని గురించి విచారించటము, భవిష్యత్తు గురించి ఆందోళన చెందటము, ఆహార, నిద్ర, మైథునాలలో సరిగ్గా వ్యవహరించగలగటము లేకపోవటము అతనికి ప్రకృతి ప్రసాదించిన భావ స్వాతంత్ర్యంలోని భావాలుగా తలచవచ్చు. ఈ భావ స్వాతంత్ర్యం వల్ల అతడు దేనినైనా సద్వినియోగపరచుకొని శాంతి, ఆనందాలను పొంది కర్మ నివృత్తి చెందడం, లేదా దుర్వినియోగపరచుకొని అసూయ, ద్వేషాది భావాల ద్వారా కర్మ సంచయాన్ని పెంచుకొని శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దుఃఖకరమైన భవిష్యత్తు ఏర్పరచుకోవడం చూడవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవలసి ఉన్నది. మానవుడికి ప్రకృతి ప్రసాదించినది భావ స్వాతంత్రం మాత్రమే. పరిస్థితులు కర్మానుసారంగా సృష్టింపబడతాయి. వాటి మీద అతనికి ఎట్టి నియంత్రణ లేదు. ఆ పరిస్థితి పట్ల ఎటువంటి దృక్పథం కలిగి ఉంటాడో అనే విషయంలో మాత్రం అతనికి స్వాతంత్రం ఉంది. పరిస్థితులు వ్రాసి పెట్టి ఉంటాయి, భావాలు కాదు. అసూయ, ద్వేషాది వికారాలు కాదు. అయితే అతను నేడు ఎటువంటి భావాలు కలిగి ఉంటాడో దానిని అనుసరించి భవిష్యత్తులోని పరిస్థితులు నిర్ణయింపబడుతుంటాయి. కార్యకారణ సంబంధం ద్వారా, కర్మసూత్రం ద్వారా, కర్మసూత్రంతో సహా అన్ని ప్రకృతి సూత్రాల యొక్క లక్ష్యం ఒక్కటే. ఎటువంటి భావాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయో మానవులకు తెలియపరచి వారిని శాంతి, ఆనందాల వైపు పయనింపచేయడమే. అందుకే ప్రకృతి అంతా అనుక్షణము మనకు ప్రతి పరిస్థితిలోనూ తన బోధ చేస్తూనే ఉంటుంది, తర్ఫీదునిస్తూనే ఉంటుంది. అందుకే ఈ విశ్వమే గురుస్వరూపం. ఈ విశ్వము మనకెన్నో విషయాలను, సత్యాలను నిరంతరము బోధిస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతిదానికి పుట్టుక, వృద్ధి, క్షయము ఉంటాయి. మనకు అంతే అని నిరంతరము బోధిస్తుంది. మన పరిస్థితులు మన చేతిలో లేవని, మన జనన మరణాలు, పరిచయాలు, బంధాలు ఏవి మనం ముందుగా నిర్ణయించినవి కావని తెలియజెప్తుంది. మనం అంతులేని శాంతి, ఆనందాలలో ఉండటం సాధ్యమేనని నిద్ర ద్వారా తెలియపరిచి అందుకు అన్వేషణ కలిగి ఉండేలా ప్రతి మానవునికి ప్రేరణనిస్తుంది ప్రకృతి. ఇలా ఎన్నో బోధలు చేస్తూ మనకు పరిస్థితుల ద్వారా తర్ఫీదునిస్తూ అంతులేని శాంతి, ఆనందాల వైపు పయనింపజేసి భగవత్ స్వరూపులుగా తయారు చేయడమే ఈ ప్రకృతి యొక్క ఉద్దేశం. అయితే ప్రతి వ్యక్తికి ప్రకృతి యొక్క బోధన అర్థం చేసుకొని సరైన తర్ఫీదును పొందగలిగే సామర్థ్యం ఉండదు. సుఖాలకు పొంగుతూ, కష్టాలకు కుంగుతూ, అట్టి కష్టాలకు కారణమైన పరిస్థితుల పట్ల, వ్యక్తుల పట్ల అసూయ, ద్వేషాది భావాలు వహించి
అశాంతిగా జీవించడమే ఎక్కువ మందికి జరిగేది. అట్టి ప్రకృతి యొక్క బోధను ఎలా గ్రహించాలో మనలో ఎక్కువ మందికి తెలియదన్నమాట. ఈ విషయాన్ని చెప్పేందుకే అనేక మంది సద్గురువులను, సత్పురుషులను, అంతులేని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మానవులకు ఈ ప్రకృతే ప్రసాదిస్తుంది. ఆయా దేశకాల పరిస్థితులలో మానవుడు ఎలా నడుచుకోవాలో తెలియచెప్పేందుకు, అందుకు తగ్గ బోధను ప్రసాదించగల సాటిలే సద్గురువులను ప్రకృతి మనకు అందిస్తుంది. అందుకే ఈ విశ్వానికి ఆయనకు భేదమే లేదని గురుగీతలోని శ్లోకం వివరిస్తుంది. గురుర్ విశ్వం నచాన్యోస్తి. సాధ్యమైనంత మందిని సన్మార్గవర్తులను చేయడమే ఈ సూత్రం యొక్క లక్ష్యం. నేడు మన దేశ కాల పరిస్థితులను అనుసరించి మన నేటి జీవిత సమస్యలకు సమాధానంగా మన మధ్య అవతరించిన సంపూర్ణ సద్గురుతత్వమే శ్రీ సాయిబాబా. ఆయన బోధలు, లీలలు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ ఎటువంటి భావాలను కలిగి ఉండాలో, ఎటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలో స్పష్టంగా తెలియచెప్తాయి. అయితే అటువంటి అద్భుతమైన సాయి బోధలను, లీలలను కూడా గృహస్థులమైన మన జీవితాలలోని పరిస్థితులలోకి ఎలా అర్థం చేసుకొని, అన్వయించుకొని అనుసరించాలో తెలుసుకునే సామర్థ్యం, పరిపాకము మనలో ఉండదు. కనుక ఆ సమర్థ సద్గురుడే మరల అమ్మగారు, మాస్టర్ గారి రూపంలో అవతరించి మనకు అడుగడుగున మార్గదర్శకులైనారు. శ్రీ షిరిడి సాయిబాబా, మాస్టర్ గారు, అమ్మగారు ఈ త్రిమూర్తులు ఒకే సద్గురు బోధ యొక్క 3 అధ్యాయాలు. సద్గురుమూర్తి అయిన దత్తాత్రేయుడు ఈ ముమ్మూర్తులుగా మన మధ్య అవతరించి తమ బోధను మనకు అందించారు, ఆచరణ యోగ్యం చేశారు. ఈ ముగ్గురి జీవితాలు, లీలలు, బోధలు కలిపి అర్థం చేసుకుంటే గాని మనకు సంపూర్ణమైన బోధ లభించదు. అట్టి త్రిమూర్తి స్వరూపమైన దత్తస్వామిని ఈ కళ్యాణ మహోత్సవం, స్వర్ణ వార్షికోత్సవం సందర్భంగా మనసారా శరణు వేడుదాం. ఆయన సంపూర్ణమైన బోధను అందుకొని ఆచరిద్దాం. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై.